స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు నా నమస్కారాలు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వరంగల్ పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని, తెలంగాణలో వరంగల్ను ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన అనేక విద్యా సంస్థలను వరంగల్ పట్టణానికి, వరంగల్ జిల్లాకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా హెల్త్ యూనివర్సిటీ వరంగల్కు వచ్చింది. నేను విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో వరంగల్కు వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, ఈ 4 విద్యా సంస్థలను కూడా వరంగల్ పట్టణానికి తీసుకురావడం జరిగింది. హెల్త్ యూనివర్సిటీ పనిచేస్తున్నది, వెటర్నరీ కాలేజ్ పనిచేస్తున్నది, అగ్రికల్చర్ కాలేజ్ పనిచేస్తున్నది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నది. సైనిక్ స్కూల్ మాత్రము ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 2016లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఒక సైన్స్ స్కూల్ ఇచ్చింది. ఆ సైన్స్ స్కూల్ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్కు కేటాయించడం జరిగింది. ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో వరంగల్ పట్టణానికి సమీపంలో సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి గ్రామంలో 49 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్చి 2017న తెలంగాణ ప్రభుత్వానికి, డిఫెన్స్ మినిస్ట్రీకి మధ్యన అంగీకారం పొందింది. ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. సైనిక్ స్కూల్స్ అన్ని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ నిబంధనల మేరకు డిఫెన్స్ మినిస్ట్రీతోని మార్చి 2017న అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎల్కుర్తి గ్రామంలో 49 ఎకరాల 32 గుంటల భూమిని ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరొక సైన్స్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారులను, అక్కడున్న మంత్రులను కలిసి తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ మంజూరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశవ్యాప్తంగా 100 సైన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మరొక సైన్స్ స్కూల్ ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో వరంగల్కు మంజూరైన ఎల్కుర్తి గ్రామంలో నెలకొల్పాలనుకున్న సైన్స్ స్కూల్ను రీలొకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రకంగా విద్యాశాఖ కమిషనర్ గారు
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వారు ఏం ప్రతిపాదిస్తున్నారు అంటే, చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ది సైన్స్ స్కూల్ ప్రపోజల్ అండర్ erstwhile scheme from Hanmakonda to Hyderabad by relocating it in Secunderabad cantonment area, duly requesting the Chief Executive Officer of Secunderabad Cantonment Board to allocate an extent of 50 acres of land for the purpose. Secunderabad Cantonment లో హన్మకొండకు వరంగల్కు అలొకేట్ అయిన సైన్స్ స్కూల్ రీలొకేట్ చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తూ కంటోన్మెంట్ బోర్డుకు 50 ఎకరాలు ల్యాండ్ కేటాయించవలసిందిగా ప్రతిపాదించినట్టుగా ఈ ప్రపోజల్స్ లో ఉంది. ఇది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కు రాశారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము వరంగల్కు మంజూరైన సైనిక్ స్కూల్ 2017లోనే రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్ట్రీకి జరిగిన ఒప్పందం ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం వరంగల్లోనే నెలకొల్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. స్టేషన్ గణపురం నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలోనే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అక్కడ అవసరమైన 49 ఎకరాల 32 గంటల భూమిని గుర్తించడం జరిగింది. ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయ్యి ఉన్నది కాబట్టి మరో ఆలోచన చేయకుండా భూసేకరణ పూర్తి చేసి సైనిక్ స్కూల్కి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే 100 సైన్స్ స్కూళ్లలో అదనంగా ఒక సైన్స్ స్కూల్ తెచ్చుకొని వారు ఎక్కడ నెలకొల్పినా మాకేం అభ్యంతరం లేదు. ఆ పని చేయకుండా తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ తేవడానికి, తెచ్చుకునేటానికి ప్రయత్నం చేయకుండా గతంలోనే వరంగల్కు మంజూరైన సైన్స్ స్కూల్ను తరలించడానికి ప్రయత్నం చేస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ జిల్లాకు చెందిన మంత్రులకు, ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో అనేక విద్యా సంస్థలు వరంగల్కి తెచ్చాం. మీరు కొత్తగా విద్యా సంస్థలు తేకున్నా పర్వాలేదు, కానీ మంజూరైన సైనిక్ స్కూల్ సికింద్రాబాద్కు మార్చడం పైన మేము అభ్యంతరం చెప్తున్నాం, అడ్డుకుంటున్నాం. మీరు కూడా వరంగల్ పైన ప్రేమ ఉంటే వరంగల్లో విద్యా అవకాశాలు మెరుగుపడాలంటే సైన్స్ స్కూల్ను ఎల్కుర్తిలోనే ప్రారంభించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి, మీ పలుకుబడిని ఉపయోగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకుంటే బాగుంటుంది. నిర్ణయం జరిగిన తర్వాత నిర్ణయం జరిగిపోయింది, ఏం చేయలేమని చేతులు ఎత్తేసే బదులు నిర్ణయం జరగకముందే జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపైన స్పందించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వరంగల్లోనే ఈ సైన్స్ స్కూల్ ఉండే విధంగా, పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక గత ప్రభుత్వం మంజూరు చేసిన అనేక పనులను రద్దు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గత ప్రభుత్వం మంజూరు చేసి
టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి పనులు ప్రారంభం కాని వాటన్నిటిని కూడా మౌఖికంగా ఓవరాల్ గా హోల్డ్లో పెట్టమని అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వము ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల అవసరాలను గుర్తించి, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక పనులకు మంజూరు ఇచ్చింది. ఉదాహరణకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన పనులకు మంజూరు ఇచ్చింది. సిఆర్ఆర్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్, ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్, పిఎంజిఎస్వై, అదేవిధంగా సిడిపి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 7 మండలాలకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది. ఇది కాకుండా ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే తండాలకు కనెక్టివిటీ లేదు, ఆ కనెక్టివిటీ లేని దాదాపు అన్ని తండాలకు లింక్ రోడ్డు మంజూరు చేసింది. నూతనంగా ఏర్పడిన తండా గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్కు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తంగా ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే 78 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు మన గన్పూర్ నియోజకవర్గానికి వచ్చింది. ఒక 200 కోట్ల రూపాయలు సిఆర్ఆర్ కింద, ఎంఆర్ఆర్ కింద, అదేవిధంగా సిడిపి కింద మంజూరు అయితే ఒక 78 కోట్ల 50 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు వచ్చింది. అంటే దాదాపుగా 278 కోట్లు 280 కోట్ల రూపాయలు 280 కోట్ల రూపాయల పనులు వివిధ శాఖల ద్వారా గత ప్రభుత్వం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు ఇచ్చింది. ఇందులో కొత్త రోడ్లు ఉన్నాయి, పాత రోడ్లను మెయింటైన్ చేసేది ఉన్నది, ఇందులో గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి, సిసి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా అనేక మనబడి కింద చేపట్టిన పనులు కూడా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ పనులను కనుక హోల్డ్లో పెట్టినా, ఈ పనులను రద్దు చేసిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. 278 కోట్ల రూపాయలను తర్వాత కాలంలో మనం మంజూరు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నది. ఏమాత్రము అలివి కాని, అమలు కాని, చేయలేని దాదాపు 420 హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ 420 హామీలను అమలు చేయాలి అంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. అవి సమకూర్చుకోవడానికి దారి లేదు. రుణ సదుపాయం లభించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్ర వనరులు పెంచుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పనులు మంజూరు అవుతాయనే నమ్మకం నాకు లేదు. సంక్షేమ పథకాలకు, జీతాలకే మన ఆదాయం సరిపోనప్పుడు కొత్తగా పనులు మంజూరు చేస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకనే మీరు కొత్త పనులు మంజూరు చేయలేకపోయినా పర్వాలేదు, గత ప్రభుత్వం ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకై మంజూరు చేసిన పనులను మాత్రం రద్దు చేయొద్దు, పనులు ఆపొద్దు అని మాత్రము నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒకవేళ మీరు ఆ పని చేస్తే రద్దు చేసినా త్వరగా ఆపాలని ఆదేశించినా నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైన మాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజల నోట్లో మట్టి పెట్టే ప్రయత్నం చేయకండి. మంజూరైన పనులను ఆపే ప్రయత్నం చేయకండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా నియోజకవర్గానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని పనులను కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనాయి. కాబట్టి ఆ పనులన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ నెల 31వ తారీఖున సర్పంచుల కాల పరిమితి ముగుస్తున్నది. చాలా మంది సర్పంచులు అక్కడిక్కడ కష్టపడి చిన్న చిన్న పనులు వాళ్ళ గ్రామాలలో చేసుకున్నారు. గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నారు, సీసీ రోడ్లు వేసుకున్నారు, సైడ్ రోడ్స్ కట్టుకున్నారు. వాళ్ళ టర్మ్లో కూడా ప్రారంభోత్సవం చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదు. మేము వచ్చి ప్రారంభోత్సవం చేస్తాము, మా వీలుని బట్టి మేము తేదీలు ఇస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. మాకేం అభ్యంతరం లేదు, మంత్రుల వీలుని బట్టి ప్రారంభోత్సవాలు చేసుకుందాం. కానీ కష్టపడిన సర్పంచుల యొక్క కాల పరిమితి అయిపోతున్నది. కాబట్టి సర్పంచుల యొక్క కాల పరిమితిని కూడా మరొక 6 మాసాలు పెంచాలని చెప్పి భారత రాష్ట్ర సమితి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ గౌరవం వాళ్ళకు కూడా దక్కాలి. గత కాలంలో ప్రస్తుతం ఈ టర్మ్లో ఉన్న సర్పంచులు గ్రామాలలో బాగా అభివృద్ధి పనులు చేశారు. పల్లె ప్రగతి కింద ప్రతి పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చక్కగా వైకుంఠ ధామాలు పెట్టారు, డంపింగ్ యార్డులు పెట్టారు, ప్రకృతి వనాలు పెట్టారు, శానిటేషన్ కొరకు ట్రాక్టర్లు కొన్నారు, ట్యాంకర్లు కొన్నారు. బ్రహ్మాండంగా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు. ఆ సర్పంచుల కష్టాన్ని గుర్తించి వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా ఇంకొక 6 మాసాల టర్ములు కాల పరిమితిని కనుక పెంచినట్లయితే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారుల చేత పాలన కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేత పాలన జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. స్పెషల్ అధికారులను నియమించి స్థానిక సంస్థలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. మీరు ఎన్నికలు జరిపేంత వరకు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులను కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, చెప్పుకునే స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని చాలా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. నిజంగా మీరు మాట్లాడుతున్న మాటలకు కట్టుబడి ఉంటే
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచన ఉంటే స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్లు నియమించకుండా ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులను కొనసాగించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.